దేవుని నామానికి మహిమ కలుగును గాక. వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. మరి ముఖ్యంగా రోషన్కి, ప్రసన్నకి హృదయపూర్వకమైన కంగ్రాచులేషన్స్. అండ్ వి హోల్ హార్టెడ్లీ bless you from the bottom of our hearts. And I really love Prasanna's smile. You know, so much of purity, so much of grace. నిజంగా Roshan, you're blessed, and likewise Prasanna, you're blessed. You know, ఈ రోజు మనందరము జ్ఞాపకం చేస్తాల్సిన రోజు. దేవుడు జతపరిచినవి ఈ మనుషులు వేరు చేయజాలరు అని వాక్యం తెలియజేస్తుంది. అండ్ టుడే ఇట్స్ అ డే ఆఫ్ కమిట్మెంట్, ఒక నిబంధన, ఒక నిబద్ధత. ఇద్దరు కలిసి ఫ్రమ్ హియర్ ఆన్ we will do this together అని ఇద్దరు ఒక ప్రామిస్ వాళ్ళు పెట్టినట్టు. I like the center one, promise. Roshan is making a promise, Prasanna is making a promise to each other, till death do us part. కదా, మరణము మనం వేరు చేయ వరకు మనము కలిసి ఉంటామని. ఇది కేవలం వారిద్దరి మధ్యలో కాదు, దేవుడు సాక్షిగా, మనందరూ సాక్ష్యంగా వీరిద్దరు జతపరచబడ్డము. ప్రామిస్ అండ్ అ పర్పస్ వాళ్ళు రాసిన రీతిగా దే ఆర్ కమింగ్ టుగెదర్ ఫర్ అ పర్పస్. ఐ బిలీవ్ దట్ మీరిద్దరు ఒక ఉద్దేశంతో, ఏ మనుషుల్ని ఒక వివాహం ఎప్పుడు కూడా పర్పస్ డ్రివెన్ ఉండాలని నేను నమ్ముతాను. మీరు నమ్ముతారండి? అంగీకరిస్తారా? ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం, ఒక గోల్, ఒక ధ్యేయం. ఈరోజు వీరిద్దరిని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఎల్లకాలము వీరు ఆనందంగా, ఎల్లకాలం ఆనందం ఉండరు. అప్పుడప్పుడు బాధలు, శ్రమలు, వేదనలు వస్తుంటే, కానీ నేను ఒకటే చెప్పగలను, మీరు ఎంత భార్యగా తను రోషన్ ఎంత ప్రేమించినా, భర్తగా భార్యగా తను గౌరవించి ప్రేమించి రోషన్ తనని ప్రేమించినా కూడా, ఎంత మంచి మనుషులైనా దేవుడు యేసుక్రీస్తు ఈ కుటుంబంలో లేకపోతే ప్రతి ప్రయత్నము వ్యర్థమవుతుంది. ఎందుకంటే మానవ బుద్ధి ఎప్పుడు కూడా స్వార్థము, బాధ, వేదన, నన్ను అన్నారు, నన్ను చేశారని ఉంటుంది. కానీ వెన్ యూ కీప్ క్రైస్ట్ అట్ ద సెంటర్, యేసయ్యని మధ్యలో పెడితే ప్రతి చిన్న విషయం ఏంటి, పెద్ద విషయం ఏంటి, అన్నీ కూడా ఆయనకి చెప్పుకుంటూ అప్పచెప్తూ, దేవా నువ్వు చూసుకొని నడిచినట్లయితే నిజంగా ఐ థింక్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ మ్యారేజ్ ఇస్ యూ బోత్ ప్లస్ వన్, అండ్ దట్ ఈస్ జీసస్. ఏ మనుష్యుడు కాదు, ఈ కుటుంబం కాదు, వాళ్ళ కుటుంబం కాదు, ఎవరో కాదు, యూ 2+1. 3 పేటల తాడు సులభంగా తెగిపోదు. ఆ 3వ పేట యేసు ప్రభువే ఉండాలి. అదే నేను నమ్ముతాను. అండ్ ఒక్క మాట మీకు చూపించి నేను ముగించాలనుకుంటున్నానండి. ఎఫెసీయులకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారే. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు. తనెన్నో తప్పులు చేస్తుంది, రోషన్ ఎన్నో తప్పులు చేస్తాడు, కానీ సహిస్తూ ఐక్యత కాపాడుకుంటూ ప్రేమతో ముందుకు వెళ్ళటమే దేవుడు చూస్తున్నాడు. సో వి నీడ్ ఎండ్యూరెన్స్, సహించుకోగలిగిన, ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఓర్పు, ద పేషెన్స్. అండ్ ఐ ప్రే దట్ గాడ్ గివ్స్ యూ, ఎనేబుల్స్ యూ. అండ్ ఎప్పుడు అంటారు భార్యలు లోబడాలని, భార్యలు లోబడిన భర్త కూడా మ్యూచువల్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎమోషనల్ బీయింగ్స్ వైఫ్, ఒక స్త్రీ అంటే ఎమోషనల్ భావోద్వేగాలతో ఉంటుంది. సో యు నీడ్ టు ట్రీట్ హర్. ఎందుకంటే పేతురు గ్రంథంలో, పేతురు పత్రికలో రాయబడి ఉంటుంది, పురుషుడి యొక్క ప్రార్థన అభ్యంతరంగా ఉండకుండా ఉండాలంటే భార్య బలహీనమైన ఘటమని తెలుసుకుని జ్ఞానముతో నడుచుకోవాలంట. కేవలం స్త్రీలు కాదు, పురుషులు కూడా జ్ఞానముతో నడుచుకుంటూ ఇద్దరికిద్దరు మ్యూచువల్ రెస్పెక్ట్, రెస్పెక్టింగ్ ఈచ్ అదర్స్ వాల్యూస్, ఫీలింగ్స్, ఎమోషన్స్, అండ్ బిల్డింగ్ ఈచ్ అదర్. అందుకనే మనం అందరం కూడా లెట్ us be sensitive to the Holy Spirit. పరిశుద్ధాత్ముడికి చాలా సున్నితంగా we need to respond. ఏది చేసినా దేవుడికి ఇది ఇష్టమా,
ఏది మాట్లాడినా దేవుడికి ఇది అంగీకారమా, ఇది దేవుని దృష్టిలో సరి అని చూసుకుంటూ మీరందరూ కూడా మరి ముఖ్యంగా రోషన్, ప్రసన్న వారి జీవితంలో కొనసాగించాలని హృదయపూర్వకంగా దేవుని నామములో వారిని దీవిస్తూ దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ఫర్ దోస్ వాల్యుబుల్ వర్డ్స్. దేవుని వాక్యం చాలా Hallelujah. Firstly, congratulations for this big day. నిద్రను చూస్తూ ఉండాలనిపిస్తుంది. నాకు మొదటిసారి ఎలా చెప్పాలో తెలియదు. ఇప్పుడు సాక్ష్యం చెప్పాలా వాక్యం చెప్పాలా అర్థం కావట్లేదు, కానీ 4 మాటలు అన్నీ చెప్తాను కలిపి. మీరు వినేంతసేపు చక్కగా ముచ్చటగా చెప్తాను. ఎంతమంది రెడీ? ఓకే. నేను 2018లో హైదరాబాద్కి వచ్చానండి. ఇక్కడ సేవ ప్రారంభిస్తానికి వచ్చినప్పుడు ఫస్ట్ మీటింగ్లో ఐ సా ఎన్ యంగ్ మ్యాన్ విత్ ఆల్ కర్లీ రింగ్ హెయిర్స్, హ్యాండ్సమ్ లుకింగ్ యంగ్ మ్యాన్ సిట్టింగ్. దీనికన్నా ఒక చిన్న హాల్లో మీటింగ్ జరిగింది. ఆ రోజు మీటింగ్ అయిన తర్వాత పరిచయం అయ్యాడు ఆ యంగ్ మ్యాన్ రోషన్. ఆ రోజు నుండి సేవలు వాడబడుతూ, కుటుంబంతో పాటు సేవలు వాడబడుతూ, దే హ్యావ్ బీన్ అ బ్లెస్సింగ్ ఇన్ ద చర్చ్. సో రోషన్ వివాహ విషయమై ఆ రోజు నుండి అడుగుతూ ప్రార్థన చేస్తూ ఎవరిని చేసుకోపోతాడా అని ఎంతగానో ఎదురు చూస్తూ వచ్చాం. కానీ సడన్గా కేవలం ఏ మంత్ బ్యాక్ ఆర్ సో వారి తల్లిదండ్రులు వివాహ విషయమై మాట్లాడాలన్న వెంటనే నేను ఎగురుకుంటా ఫస్ట్ సండే అన్నారు. ఈ రోజు కాదు, నౌ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ పీపుల్ టు టాక్. ఇది ముఖ్యమైన విషయము, నేను నిదానంగా మాట్లాడతాను. నెక్స్ట్ వేరే డే టైమింగ్ ఇచ్చి ఆ టైంకి రండి, నేను కూర్చొని మాట్లాడతాను అన్నాను. సో ఆ రోజు మాట్లాడటం జరిగింది. ఆ రోజు తెలియజేశారు. అండ్ ఆ రోజు వెన్ దే సెట్ ద డీటెయిల్స్, వివాహపు విషయంలో వారు తెలియజేసినప్పుడు హృదయంలో ఎంతో ఆనందం. ప్రభువా, నువ్వు కార్యం జరిగిస్తున్నావు. వివాహం అన్ని విషయంలో ఘనమైనది, దేవుని వాక్యం తెలియజేస్తుంది. మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్, ఇట్ ఈస్ గ్రేట్. ఒక వ్యక్తి జీవితంలో సక్సెస్ ఆఫ్ ఫెయిలియర్ డిఫైన్ చేసేది మ్యారేజ్ అంటే. ఉద్యోగం కాదు, పేరు కాదు, ఆస్తిపాస్తులు కాదు, హ్యాపీ ఫ్యామిలీ, హ్యాపీ లైఫ్. లేకపోతే నీకు ఎంత ఆస్తున్నా గయ్యాలి భార్య, దరిద్రపు లైఫ్. నీకున్న వివాహమైన వాళ్ళందరూ అగ్రీ చేస్తారు. వర్డ్స్ అన్న భార్యను మాత్రం చెప్తున్నా, భర్తను కూడా చెప్తున్నా. పనికి మాలిన భర్త, పనికి మాలిన జీవితం అయిపోయింది. సో వివాహం అనేది ఒక వ్యక్తి జీవితాన్ని డిఫైన్ చేసేది. అందుకనే వివాహం ఎంతో ఘనమైంది. అండ్ ముఖ్యంగా ప్రసన్న గురించి చెప్పాలంటే, ద ఫస్ట్ టైం ఐ సా ప్రసన్న, సచ్ ఎ cheerful స్మైల్, చూసినప్పుడు కూడా సాదృశ్యం. అంటే ఈరోజు క్రీస్తుకి మనం సంఘం సిద్ధపడ్డామంటే భార్యగా దాని సాదృశ్యం ఏంటంటే, హీ హ్యాడ్ పేడ్ ద ప్రైస్. ఇంకో మాటలు చెప్పాలంటే మన విలువ ఏంటి అన్నదప్పుడు తన ప్రాణాన్ని పెట్టి, తన రక్తాన్ని చెల్లించి మన కొరకు ఆయన రక్తం దూరంగా మనల్ని విమోచించి కొన్నాడు, ఆయన సొత్తుగా చేసుకుంటానికి. యు సీ, ఈ మ్యాచ్ మేకింగ్ ప్రాసెస్లో ద ఫైనల్ కన్క్లూజన్ విల్ ఫినిష్ విత్ ద బాయ్. ఎందుకంటే నువ్వు ఎంత తెగిస్తానికి రెడీ నీ భార్యని సంపాదించుకుంటానికి. ఈరోజు చాలామంది తెగిస్తానికి రెడీ లేరు. నా పాలసీలో వస్తుందా, నాకేమైనా తెస్తుందా, నాకేమైనా ఇస్తుందా. వివాహంలో డేంజరస్ థింగ్ ఇస్ ఎక్స్పెక్టేషన్. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రమే ఎక్స్పెక్టేషన్తో రండి. ఏ మనుషుడి దగ్గర ఎక్స్పెక్టేషన్ తెలియదు. బికాస్ ఎక్స్పెక్టేషన్స్ విల్ క్రియేట్ డిజైర్స్. వెన్ డిజైర్స్ డజంట్ ఫుల్ఫిల్ నార్ ఎక్స్పెక్టేషన్స్ డోంట్ మ్యాచ్, యూ గెట్ డిప్రెస్డ్. లెట్ యువర్ మ్యారేజ్ బీ ఫిల్డ్ విత్ సర్ప్రైజెస్. సర్ప్రైజ్ ఉండాలంటే ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. దేవుడి దగ్గర ఎక్స్పెక్టేషన్, దేవుడు చేయాలి, దేవుడు చేస్తాడు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద పార్ట్నర్, మనుషులు మారిపోతారు. సైకాలజిస్ట్ చెప్తూ ఉంటారు, ఈ మధ్య కాలంలో అధికంగా స్టడీ చేస్తూ, ప్రతి 7 సంవత్సరాలకి వారు వీరవుతారంట, వీరు వారు అవుతారంట. 7 సంవత్సరాలు ప్రయత్నం చేస్తారంట వాళ్ళు మారుస్తానికి. అంతలోకి వారు మారిపోతారంట, వీళ్ళు అయిపోతారంట, ఆపోజిట్ అయిపోతారంట. మరలా వీళ్ళు మార్చుకుంటారు, మళ్ళీ ట్రై చేస్తారంట. అంటే ఎప్పుడు చూసినా గొడవే. వీళ్ళు మారాలి, నువ్వు మారు. బట్ దెన్ బైబిల్ గివ్స్ అ వెరీ క్లియర్ పిక్చర్. ఎవరు ఎట్లా మారాలి కాదు, వాక్యం తగినట్టుగా ఎవరు ఎలాగ ఉండాలి.
ఎందుకంటే ఈరోజు మనకి ఫండమెంటల్ లైన్ ఒకటి కావాలంటే రూల్స్ కావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కడు దృష్టిలో ప్రతి ఒక్కడు రైటే. అవసరమైతే మనకు టైం అవుతే 1 వేలో వెళ్ళిపోతాం. కానీ అక్కడ పోలీసు నిలబడ్డాడు అనుకో, నువ్వు వెళ్ళేది తప్పని వెంటనే తిప్పుతావు బండి. ఇందుకు లా ఉంది, ఈ దారిలోకి వెళ్ళకూడదు, దిస్ ఇస్ 1 వే. అడ్డంగా వచ్చావా ఫైన్ పడుతుంది, లేకపోతే స్టేషన్కి వెళ్ళాలి, లేకపోతే జైలుకి వెళ్ళాలి. దేవుని వాక్యం కూడా ఒక నియమం పెట్టింది. భార్య స్థానం ఏంటి, భర్త స్థానం ఏంటి, భార్య చేయవలసింది ఏంటి, భర్త చేయవలసింది ఏంటి. అది దాటిన దినమున నాకు నచ్చింది, నాకు అనిపించింది, టైం లేదు, నాకు కుదరలేదు, వాళ్ళు అలా మాట్లాడారు, వీళ్ళలా నో. దేవుని వాక్యానికి విరోధంగా పోయినప్పుడు దాని నష్టము పరిహారము అనుభవించవలసి వస్తుంది. బైబిల్ చూసినప్పుడు అండి, ఈ మొదటి ప్రాసెస్ అయిన తర్వాత నెక్స్ట్ బిట్రోతులు, అది ఈరోజు మీరు జరుగుతున్నారు. ఈ ప్రాసెస్ బిట్రోతులు అనేటప్పుడు ద హైయెస్ట్ కాంట్రాక్ట్ ఫ్రామ్ అదర్ దాన్ మ్యారేజ్ ఒకరి వ్యక్తి జీవితంలో ఏంటంటే బిట్రోతులు. నేను నీకు మాట ఇస్తున్నా, నేను నిన్ను వివాహం చేసుకుంటున్నాను. వాస్తవానికి అంటారు, వివాహ దినమున వారి దేహములు కలుస్తాయి, బిట్రోతుల దినాల వారి మనసులు కలుస్తాయి. వీరు ఈ రోజు నుండి యూ వుడ్ థింక్ లైక్ హస్బెండ్, యూ విల్ యాక్ట్ లైక్ ఎ హస్బెండ్, యూ విల్ యాక్ట్ లైక్ ఎ వైఫ్, బికాస్ ఇట్ ఈస్ అ టైమ్ ఆఫ్ ప్రిపరేషన్. భర్తగా నా స్థానం ఏంటి, భార్యగా నా స్థానం ఏంటి. వాక్యం తగినట్టు చూస్తే యేసుప్రభు చెప్పిన వాక్కు కూడా అనేకమైంది, మనకు అర్థమవుతానికి సులభంగా ఉంటుంది. ఏంటంటే యేసుప్రభు అంటాడు, నేను వెళ్ళి నా తండ్రి ఇంట్లో మీ కొరకు వాట్ ఐ విల్ ప్రిపేర్ ద మ్యాన్షన్స్, గదులను సిద్ధపరుస్తాను. వాస్తవ ప్రకారం హీబ్రూ మ్యారేజ్ చూస్తే, ఎందుకంటే యేసుప్రభు మాట్లాడిందంటే మ్యారేజ్ టర్మ్స్లోనే మాట్లాడుకుంటూ వచ్చాడు సంఘంతో. ఇప్పుడు మ్యాచ్ మేకింగ్ ప్రాసెస్ అయిన తర్వాత, బిట్రోతులు అయిన తర్వాత పెళ్లి కుమారుడు చేయాల్సింది ఏంటంటే, తన తండ్రి ఇంట్లో తన భార్యని తెచ్చి ఉంచుకుంటానికి ఒక గదిని సిద్ధపరచుకోవాలంట. సో దట్ ఈస్ ద ప్రిపరేషన్ టైం. ఆయన వెళ్తాడు, సిద్ధపరచుకుంటాడు. అఫ్కోర్స్ రోషన్కి రెడీగా ఉందిలే గది, బట్ దెన్ ఆ రోజుల్లో అయితే దే హ్యావ్ టు గో ప్రిపేర్. సో ఆ కాలము వరకు స్త్రీ తన్ను తాను సిద్ధపరచుకోవాలి. నేను భార్యగా ఉండడానికి సిద్ధమా, నా కుటుంబాన్ని పోషించుకోవడానికి సిద్ధమా, నా కుటుంబంలో జాగ్రత్త పడటానికి, వంట వండటానికి, అన్ని పనులు చేస్తానికి నేను సిద్ధమా. షీ హ్యాస్ టు ప్రిపేర్ హర్ సెల్ఫ్. నా భర్తకి నేను లోబడాలి. లోబడతాం అనేది పుట్టకతో రాదండి. ఎవ్వరికి పుట్టకతో లోబడతాం వస్తుందా? పిల్లలు కూడా ఇను కాళ్ళకు బెత్తం పెట్టి కొట్టాలి. బట్ దెన్ ప్రేమతో సబ్మిషన్ అనేది వేరు. అందుకనే చూడండి, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చినప్పుడు లోబడతాం కనబడదు, కానీ ఇద్దరి మధ్య ప్రేమ ఎక్కడ లేని ప్రేమ ఉన్నప్పుడు ఇద్దరు సరెండర్. ఈరోజు అపవాది చేయగలిగిందంతా కుటుంబంలో ఉన్న ప్రేమను తీసేస్తాను చూస్తున్నాడు. ఎక్కడ కలవరం, గొడవలు, వీటిల్లోనే ఉంచుతానికి. వాక్యం దాన్ని చూసిన తర్వాత ఈ బిట్రోతల్ టైంలో బోత్ విల్ ప్రిపేర్. నెక్స్ట్ కమ్స్ వెడ్డింగ్. అంతవరకు మీరు ఒకరికి ఒకరు నమ్మకత్వాన్ని నిరూపిస్తారు, మీరు ఇద్దరు కొరకు ఆశపడుతున్నారు అనేది నిరూపిస్తారు. దెన్ కమ్స్ వెడ్డింగ్. వెడ్డింగ్ అనేది చాలా ఘనమైనది. వివాహం అన్నదప్పుడు నూతన ప్రారంభం, నూతన దృష్టి, నూతన క్రియ. వివాహం గురించి చెప్పాలంటే, ఒకరి వ్యక్తి జీవితంలో తప్పుడు నిర్ణయంతో వివాహం చేశాడా, తన జీవితం అంతా చీకటే. కానీ అదే వ్యక్తి సరైన నిర్ణయంతో నిర్ణయం చేసుకుని ముందుకెళ్ళాడా, తన జీవితం అంతా ఆనందమే. ఇందాక జెసి గారు చెప్తూ, మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, కానీ వెంటనే అప్పుడప్పుడు సమస్యల్లో మనస్పర్ధలు ఇవన్నీ ఉంటాయి. మనస్పర్ధలు ఉండాలి. ఏంట్రా అంటున్నారేమో, నో. సైకాలజిస్ట్ ఆర్ వెరీ క్లియర్. ఒక ఫ్యామిలీలో ఆర్గ్యుమెంట్స్ ఉంటే దట్ ఈస్ అ హెల్దీ ఫ్యామిలీ. హియర్ మీ క్లియర్. ఇఫ్ దెర్ ఆర్ నో ఆర్గ్యుమెంట్స్, దట్ ఈస్ అ డెడ్ ఫ్యామిలీ. ఎందుకంటే when they argue, they are trying to learn each other, understand each other. నాకు అర్థం కాలేదు, నువ్వేంటి, తన చెప్తుంది తనేంటో. సో దట్ ఈస్ ఇన్ దట్ వే యు ఆర్ లెర్నింగ్ ఈచ్ అదర్. కానీ ద మూమెంట్ ద వైఫ్ ఆర్ ద హస్బెండ్ గివ్స్ అప్, దే డోంట్ కేర్. నువ్వు అరిచినా పట్టించుకో, ఆయన ఏమన్నా, ఐమ్ లైక్, ఆ డెడ్నెస్ వచ్చిందా, వెడ్డింగ్స్ ఆర్ గాన్. ఈరోజు సైకాలజిస్ట్ చెప్తూ, బికాస్ ఐఎమ్ రీడింగ్ లాట్ ఆఫ్ ఇట్, ఐ వర్క్ విత్ లాట్ ఆఫ్ పీపుల్, సో
ఈ వివాహ విషయంలో చూసినప్పుడు ప్రాముఖ్యమైన రీజన్స్ చూసినప్పుడు ఇవే. అసలు కొంతమంది అంటారు we need to take a break. భార్య భర్తలు అంటారు we need to take a break. They say that is a dangerous thing. If a husband says we need to take a break, which means he's already done. If a wife says I need to take a break, she's already done. Never break from each other. Whether it is hell, which means లోయవనే కొండవనే కలిసి ఉండండి. ఏదైనా మరణము మనల్ని, అది వాగ్దానము మనం చేయబోయేది. మరణము మనల్ని వేరు చేయరు. ఒక మనస్పర్ధం వచ్చేటప్పుడు దూరంగా పడతాను, మళ్ళీ వస్తానులే, అక్కడే దూరతాడు సాతాను. భార్యను ఒంటరి కుదులుతాం, భర్తను ఒంటరి కుదులుతాం, 10 వాయిస్లు వస్తాయి. You see, anytime the devil wants to hear you speak or clarify your mind or confuse your mind with the devil's opinion, he'll take you alone. ఇద్దరు కలిసి ఉన్నదప్పుడు అవ్వదు, ఇద్దరు కలిసి ఉన్నదప్పుడు కుదరదు. కానీ ఈరోజు మీకు ఒక సవాల్ ఇస్తున్నా. వరల్డ్ సేస్ there are no happy marriages. Are they? There are happy marriages. బట్ హ్యాపీ మ్యారేజెస్ అంతా ఒపీనియన్ ఏంటి, పర్స్పెక్టివ్ ఏంటి? అనుకున్నట్టు 365 days రాజాలాగా బ్రతుకుతామా? అంటే సుఖంగా సంతోషంగా నవ్వుకుంటా బ్రతుకుతామా? యు సీ, లైఫ్ ఇస్ ఆల్వేస్ అబౌట్ అప్ అండ్ డౌన్, లెర్నింగ్. బట్ దెన్ వాట్ బ్రింగ్స్ అ హ్యాపీ మ్యారేజ్ ఇస్ మెచ్యూరిటీ. ఇందాక కోట్ చేస్తూ నా పాస్టర్ మరి చెప్తూ వచ్చారన్నమాట ఫ్రమ్ 1 Peter 3:7. భర్తలారా, మీ భార్య బలహీనమైన ఘటమని ఎరిగి ఎలాగ నడుచుకోవాలంట? చూసి, అది లిటరల్గా లాటిన్ ట్రాన్స్లేషన్ నుంచి తీసినప్పుడు, when it comes from Greek translation, it says understanding. Live with understanding. Of course, రెండు సిమిలర్ వస్తుంది, కానీ now listen to this word. అండర్స్టాండింగ్ హార్ట్తో నీ భార్యతో బ్రతుకు. లాటిన్ నుంచి చూసినప్పుడు వస్తుంది with knowledge. It does not talk about wisdom. వేరిన్ తెలుగు జ్ఞానం అని చెప్పేస్తాము, కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది, జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది. భర్తకి ఎంత జ్ఞానం ఉన్నా భార్యకి జ్ఞానం లేకపోతే మూఢురాలు తన సొంత చేతులతో తన ఇంటిని ఓడబెడుతుంది. బట్ దెన్ ఒక భర్తకు కావాల్సింది ఏంటి తెలుసా? అండర్స్టాండింగ్. యు సీ, అండర్స్టాండింగ్ ఎట్లా వస్తుంది? నాలెడ్జ్ ఎట్లా వస్తుంది? అండర్స్టాండింగ్ ఆర్ నాలెడ్జ్ ఇస్ ఆల్ అబౌట్ లెర్నింగ్ త్రూ ద ప్రాసెస్. ఇదిగో నేను ఈ దారిలో వెళ్ళాను, ఈ దారిలో ఎక్కడ ఏది ఉందో తెలుసుకున్నాను, నేను తిరిగి వచ్చాను, మళ్ళీ వెళ్తున్నాను, ఎక్కడ ఉందో తెలుసుకుంటాం. ఒక రోడ్లో వెళ్ళినప్పటికీ కూడా ఒక గొంత ఉంది, అక్కడ ఒక అడ్డు ఉంది. అది వాన ఉన్నా ఏమున్నాయి నీకు తెలుసు, ఆ మూల గొంత ఉంది. యూ విల్ నాట్ టేక్ ఎ ఛాన్స్. భార్య కూడా బలహీనమైన ఘటం అన్నప్పుడు దట్ డజంట్ మీన్ షీ ఈజ్ ఎనీ యూస్లెస్. నో, బైబిల్ డస్ నాట్ సే వైఫ్ ఈజ్ యూస్లెస్. ఈరోజు చాలామంది ఒపీనియన్స్ అలాగ అయిపోయాయి. బలహీనమైన ఘటం అన్నప్పుడు యూ నీడ్ టు అండర్స్టాండ్. అది గ్రీక్ మాట చూసినప్పుడు మరలా షీఈ్ అ ఫ్రెజైల్ అన్న మాట వస్తుంది. వాట్ డూ యూ మీన్ ఫ్రెజైల్? సింపుల్. నువ్వు ప్రతిరోజు ఒక స్టీల్ టంబ్లర్తో నీళ్ళు తాగొచ్చు. నువ్వు హరీలో ఉన్నావు, కోపంలో ఉన్నావు, ఒక ఫోన్లో అప్సెట్ అయ్యో, ఫోన్ పట్టని గ్లాస్ కొడతావు, కోపం వచ్చిందా విసిరేస్తావు. కానీ అదే నీ పెళ్ళికి మంచిగా ₹1,00,000 స్వారోస్కి గ్లాస్ తీసుకొచ్చి ఇచ్చారు. ఓకే, ఆ స్వారోస్కి గ్లాస్ని ఎలా వాడతావు? ఈ టంబ్లర్ స్టీల్ టంబ్లర్ వాడినట్టు వాడతావా? ఎంత కోపం ఉన్నంత మాత్రాన ఈ స్వారోస్కి గ్లాస్ని వేసి ₹1,00,000 కొడతావా? What changed? Your mindset towards it changed. Both serve the same purpose, but both are not the same. You understand this is a fragile. This is not strong enough. You cannot treat how you treated this. నేను ఎందుకు ఈ కంపారిజన్ చెప్పానంటే, చాలామంది పురుషులకి తల్లులతో పెరిగినప్పుడు తల్లికి ఎక్కువ క్లోజ్ ఉంటారు కదా అబ్బాయిలు. అమ్మతో మాట్లాడినట్టు భార్యతో మాట్లాడద్దు. దట్ ఈస్ ద నెంబర్ 1 రూల్. ఎందుకంటే అమ్మ మీద అబ్బాయికి ఎట్లా ఉంటుంది, కుమారుడికి అంటే ఎగిరి పడతాడు. ఏమ్మా రోషన్ అలానా,
పదా చెప్పు. భార్యతో అలా మాట్లాడకూడదు. అమ్మ స్ట్రాంగ్. భార్య నిన్ను నమ్మి వచ్చింది. షీఈ్ లెర్నింగ్ యూ. షీఈ్ ఫ్రెజైల్. బీ వెరీ సెన్సిటివ్. సైకాలజిస్ట్ తెలియజేస్తూ ఉంటారు, భార్య భర్తల మధ్య కామన్గా గొడవలు అనేది ఎప్పుడు అంటే విడిపోవాలన్న మనసు ఎప్పుడు వెంటనే రాదంట. ఎప్పుడో జరిగిన దానికి అన్రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్స్. ఎప్పుడో ఏదో మాట అన్నాడు, నువ్వు క్లారిటీ తీసుకోలే, తప్పు నీది. యూ సెడ్ ఫైన్. ఆ రోజు కొంచెం ఎక్కువ ప్రేమ ఉంటుంది, లేకపోతే ఫీలింగ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. లెట్స్ బి ఆనెస్ట్. ప్రేమ ఎప్పుడు ఒకటి అనొచ్చేమో, కానీ ఆ రోజు యూ గేవ్ ఇట్ అప్. కానీ అపోవాది అక్కడే పెట్టుకుంటాడు, ఇది నిజమా. యు సీ, హీ విల్ రన్ ఇన్ యువర్ మైండ్. దట్ థింగ్ విల్ టర్న్ ఇన్ టు ఎ ట్రామా. అన్రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్స్. తేల్చుకోనిది ఎప్పటికప్పుడు తేల్చుకోకపోతే అది ట్రామా అయిపోతుందంట. ఆ ట్రామా అయినప్పుడు ఒకేసారి సర్ప్రైజ్ పడుతుందంట ఆయన మీద. డోంట్ గివ్ హిమ్ సర్ప్రైజెస్, డీల్ ఇట్ దెన్ అండ్ దేర్. మా నాన్నగారు వివాహమైన కొత్తలో మాకు మంచి అడ్వైస్ ఇచ్చింది ఏంటంటే, రే మీ మధ్య మనస్పర్ధలు వస్తాయి, మనస్పర్ధలు వచ్చినప్పుడు నా దగ్గర రావద్దు, అమ్మ దగ్గరికి వెళ్ళొద్దు. ఎందుకంటే అదే సమయంలో వాళ్ళ అమ్మ దగ్గరికి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళొద్దు. ఎవరి తల్లిదండ్రులు వారిని సపోర్ట్ చేస్తారు. మీరు చేయగలిగింది ఏంటంటే మీరిద్దరు కలిసి దేవుని సన్నిధిలో డీల్ చేసుకోండి. ఇఫ్ యూ ఇన్వాల్వ్ విత్ థర్డ్ పర్సన్, ఇట్ ఈస్ అ డిస్ట్రక్షన్ ఇన్ యువర్ మ్యారేజ్. బికాస్ ద ట్రూత్, యువర్ ఫాదర్ అండ్ మదర్ లవ్స్ యూ. యువర్ ఫాదర్ అండ్ మదర్ లవ్స్ యూ. దే మే సే వి లవ్ యూ బోత్, బట్ దెన్ కన్న ప్రేమ అది వేరు, పెంచిన ప్రేమ ఇన్ని సంవత్సరాలు అది వేరు, నీ కొరకు సమస్తం త్యాగం చేసిన ప్రేమ అది వేరు. When it comes to the defense mode, mother's love will pierce through. But then, when something goes wrong, misunderstandings అనేవి వస్తాయి. నేను ముందే చెప్తున్నా. See, I'm not preaching, I'm giving you practical lessons. ఎందుకంటే మ్యారేజ్ రోజున I believe జైపాల్ గారు ఉంటారు అనుకుంటున్నాను. I'm trying my best to bring him. సో ఇంకా నేను ఆ రోజు పంచుతానికి ఉండదు కాబట్టి ఈరోజు చెప్తున్నా. Whatever it is, you deal it with yourself. The day you bring a third person, your marriage is done. Nobody can build it. నువ్వు ఎవరి దగ్గర చెప్పుకుంటావు అంటే దేవుని తప్ప ఇంకెవరి దగ్గర చెప్తాను లేదు. దేవుని తప్ప వేరెవరి దగ్గర చెప్తాను లేదు. నీ భార్యని అవమానపరచవచ్చు, తప్పు చేయొచ్చు, నేను ఇన్సల్ట్ చేయొచ్చు, నీకు విరోధమైంది చేయొచ్చు, బట్ స్టిల్ ఎఫిషియన్స్ 5:25 ప్రకారం క్రీస్తు సంఘాన్ని ప్రేమించి తన సొంత రక్తంతో కడిగి పరిశుద్ధపరుచుకున్నాడంట. సంఘం పరిశుద్ధంగా రాలే, అనుకున్నట్టు రాలే, ఆయన చేసుకున్నాడు. యూ ఆల్సో నీడ్ టు మోల్డ్ హర్. షీఈస్ అ గుడ్ ఉమెన్, బట్ షీఈస్ నాట్ వాట్ యూ వాంట్. యూ నీడ్ టు మోల్డ్ హర్, బట్ దట్స్ ఓన్లీ త్రూ లవ్. డోంట్ మిస్అండర్స్టాండ్. వెన్ ఇట్స్ లవ్, గద్దింపులో ప్రేమ ఉంటుంది, తిట్టుల్లో ప్రేమ ఉండదు. గద్దింపులో ప్రేమ ఉంటుంది. గద్దింపుకి తిట్టుకి తేడా తెలుసుకో, సంతోషంగా ఉంటావు. గద్దించేటప్పుడు తిడుతున్నాడు అనుకున్నావా, ప్రేమతో తిట్టేది నోరు మూయించుకున్నావు అనుకో, హీ విల్ నెవర్ విన్ యూ, హీ విల్ నెవర్ మోల్డ్ యూ. ఓన్లీ వన్ థింగ్, టిల్ ద టైమ్ యూ కెన్ సీ ఈచ్ అదర్ విత్ ద లెన్స్ ఆఫ్ లవ్. ఎందుకంటే ప్రేమ అన్నింటిలో ఓడ్చుకుంటుంది, ప్రేమ అన్నింటిలో గొప్పతుంది, ప్రేమ దీర్ఘశాంతంగా ఉంటుంది. యు సీ, లవ్ ఇస్ ఎవ్రీథింగ్. ప్రేమ లేని వాడినైతే వ్యర్థం. నీకు ఎన్ని వరములు ఉంటాయి ఏంటి, దేవదూత భాషలో మాట్లాడినా కూడా ప్రేమ లేని వాడు అంటే ఓవర్ సింకింగ్ శబ్దం అంట, వ్యర్థమైన శబ్దం, టింగ్ 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 శబ్దాలు చేసుకుని ఏం ప్రయోజనం. బట్ దెన్ లవ్, మీ ఇద్దరిలో నేను ఒకటే చెప్తాను, దిస్ న్యూ లైఫ్. యు సీ, ఎవ్రీ మ్యారేజ్ లైఫ్, ద ఎక్సైట్మెంట్, ఇఫ్ ఇట్స్ అ లవ్ మ్యారేజ్, ఇట్ విల్ గో ఫర్ 3 years అంట. But the most number of failures of marriage are love marriages. Reason why? ఒకరినొకరు ప్రేమించేటప్పుడు వారిలో నచ్చింది మాత్రం చూస్తారు. కానీ ఎవ్రీ కాయిన్ హ్యాస్ 2 sides. నచ్చింది ఒకటి ఉంది, నచ్చంది కూడా చాలా ఉన్నాయి. నచ్చింది మాత్రం చూసి పెళ్లి చేసుకున్నారు, నచ్చంది చూసినప్పుడు నాకు ఇది కాదు కదా, నేను ఇది కోరలేదు కదా అంటారు. బట్ దెన్ అగైన్ ఐమ్ టెలింగ్ యూ, దేవుడి బెటర్మైనప్పుడు అగైన్ ఐమ్ సెయింగ్, ఐ టోల్డ్ యూ ఇందాక, ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. ఇట్లా ఉండలేదు.
బైబిల్ ప్రకారం చూస్తే నేను నేర్చుకుంది ఒకటే. యాజ్ అ హస్బెండ్ టుడే మై బిగ్గెస్ట్ లెసన్ దట్ ఐఎమ్ లెర్నింగ్, ఐ విల్ బీ వెరీ ప్రాక్టికల్ ఆనెస్ట్ విత్ యూ. యాజ్ ఎ హస్బెండ్ టు మై వైఫ్, the biggest lesson that I'm learning today, I don't expect her to change. I want to change. If I can change, my love will win her. My love will transform. ఎందుకంటే క్రీస్తు సంఘాన్ని దేని ద్వారా సంపాదించాడు? ప్రేమ ద్వారానే. కొట్టి తిట్టి గద్దించి కాదు, ప్రేమ ద్వారా. క్రీస్తు సంఘాన్ని ప్రేమించిన రీతిగా కానీ భర్త భార్యని ప్రేమిస్తే ఆ కుటుంబం దేవుడు ఉండే స్థలం. ఐఎమ్ నాట్ అష్యూరింగ్, సి గాడ్ ఫర్బిడ్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్, బట్ దెన్ లోకంలో చూసినప్పుడు కొన్నిసార్లు నువ్వు ఎంత ప్రేమించినా కూడా అవతల వ్యక్తి క్యారెక్టర్ సరిలేకపోతే మనం హోషేయ గ్రంథంలో చూస్తాం. దట్ పర్సన్స్ ఫాల్ట్, నాట్ ద లవర్స్ ఫాల్ట్. బట్ దెన్ వెన్ యూ ట్రూలీ లవ్ ఎస్ క్రైస్ట్, యు సీ దట్ ఇస్ వేర్. నేను ఎప్పుడు ఈ మాటతో, ఇందాక చెప్పిన ఇదే మాటతో, కష్టమైన ఈ మాటతో ముగిస్తాను. నా టైం అయిపోయింది. భార్యలారా మీ భర్తకి చెప్పండి, మీరందరూ చెప్పండి ఇక్కడ, భార్యలారా మీ భర్తలకి కష్టమైన మాట స్త్రీలకి చెప్తాం కదా. ఎందుకు కష్టం అంటే ఈరోజు పద్ధతులు తగ్గినట్టుగా చూస్తే give respect, take respect. Bible is not giving you a choice, it's giving you a command. నియమంని నీకు అవకాశంగా మార్చలేవు. అర్థమైందా? ఆయన నీకు రెస్పెక్ట్ అవ్వలే, అందుకని నువ్వు లోబడవా? ఎందుకంటే నువ్వు ఎవరికి లోబడుతున్నావు అన్న దానికి సాదృశ్యంగా నీ భర్తకు లోబడుతున్నావు, క్రీస్తుకి. వాట్ యూ షో టు క్రైస్ట్ ఇస్ వాట్ యూ షోయింగ్ టు యువర్ హస్బెండ్, నాట్ జస్ట్ యువర్ హస్బెండ్. అండ్ క్రీస్తు సంఘాన్ని ప్రేమించిన రీతిగా భర్త భార్యని ప్రేమించాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుతాను, ఏది కష్టం? ప్రేమిస్తాం కష్టమా, లోబడతాం కష్టమా? ఆస్క్ మీ స్ట్రైట్, మీ టైం సేవ్ చేస్తా. ఎనీ డే లోబడతాం సులభం, 100%. యాజ్ ఎ కిడ్ నిజంగా చెప్తాను, ఒక బిడ్డగా నేను ఎదిగేటప్పుడు నా తండ్రికి లోబడతాం సులభం. రే వెళ్ళొద్దో, నో క్వశ్చన్స్ ఆస్క్డ్, వెళ్ళను. రే చేయొద్దో, చేయను. చేసావా, పనిష్మెంట్ అయిపోయింది. తిట్టాడా, పడు, నువ్వు లోపడలేదు కాబట్టి అయింది. రే ఇది పలానా చెయ్యాలి, చేస్తున్నావు, ఘనత. డూ ఇట్. ఇట్ ఈస్ ఈజీ బికాస్ యు ఆర్ నాట్ డూయింగ్ ద డెసిషన్ మేకింగ్. యు ఆర్ నాట్ అకౌంటబుల్ ఫర్ ద ఫుడ్, యు ఆర్ నాట్ అకౌంటబుల్ ఫర్ ద బ్లెస్సింగ్, నాట్ ద ప్రొటెక్షన్. దేర్ ఇస్ సమ్వన్ ఎల్స్ హూ ఇస్ అకౌంటబుల్. యువర్ థింగ్ ఇస్ జస్ట్ ఒబే. భార్య లోబడాలన్నప్పుడు మా నాన్న సరిగ్గా మాట్లాడుతా నేను లోబడతాను పెట్టంటాడా, దవడ పగిలిపోతుంది. నియమం అది. యు సీ దట్ ఇస్ వై వి మిస్ ద మార్క్. వైఫ్స్ నీడ్ టు గెట్ ఇట్ ఇన్ యువర్ మైండ్ whether your husband treats you right or wrong, because you love God. If you love God, you would honor your husband, which is by submitting. ఎందుకంటే క్రీస్తు సంఘం దగ్గర కోరేదంతా సమర్పించుకో, అంతే. నువ్వు సమర్పించుకుంటే నేను ఎలా మారుస్తానో చూడు. నువ్వు సమర్పించుకుంటే చాలు, నీ జీవితాన్ని మార్చేస్తాను, నీలో ఉన్నదంతా మార్చేస్తాను, నాకు తగినట్టుగా నిన్ను చేస్తా. అలంకరించబడిన యెరూషలేముగా దిగి వస్తుందంట సంఘం. ఎవరు అలంకరించారు? సంఘం అలంకరించుకుందా? దేవుడు అలంకరించాడు. లోపడతానే కదా అలంకరణ. బట్ దెన్ కష్టమైంది. మామూలుగా ప్రేమించు అని చెప్తా సులభం. దెన్ ఐ వుడ్ సే love is easy, submission is tough, hard. But then love like Christ loved the church. You see, ఇక్కడే పురుషులు నేర్చుకోవాలి. నీ భార్య నీ మాట వినకపోయినా, నువ్వు చేయొద్దన్నది చేసినా, నిన్ను గౌరవం లేకుండా మాట్లాడి నిన్ను అవమానపరిచినా, నో మ్యాటర్ హౌ షీ మిస్ట్రీట్స్ యూ. ఎందుకంటే వాటిలో చూసినప్పుడు మనం ఇంకో నువ్వు పాపులై ఉండగానే, మనం మంచోళ్ళుగా ఉన్న తర్వాత క్రీస్తు మనల్ని కోరుకోలేదంట. ఎప్పుడు కోరుకున్నాడంట? ఆయన ఇంకా పాపలు ఇష్టం వచ్చేలాగా విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు దేవుడు కోరుకున్నాడంట. ఆయన ఎలాగ చేశాడు? ఆయన రక్తంతో కడిగాడు. భర్తకున్న పాత్ర ఏంటంటే, ఇందాక చెప్పిన రీతిగా నీ ప్రేమతో నీ భార్యని సంపాదించుకోవాలి, నీ ప్రేమతో నీ భార్యని మలుచుకోవాలి.
నెజర్కేనండో యూనో యూ హ్యావ్ టు కస్టమ్ మేక్ ఇట్. అఫ్కోర్స్ నీ డ్రెస్ ఇప్పుడు రేపు పెళ్లి డ్రెస్ ట్రైల్ కొట్టినప్పుడు ఫస్ట్ ట్రైల్ ఉంటుందా? ఫస్ట్ ట్రైల్లో కొంచెం పై ఎక్కువ ఉంటుంది, కొంచెం తక్కువ చేయాలి, కొంచెం లూజ్ ఉంటుంది, కొంచెం టైట్ చేయాలి. దట్ ఈస్ హౌ ద ప్రాసెస్ ఆఫ్ లైఫ్. ఇద్దరిని ఒకరు అర్థం చేసుకోవాలి. క్రీస్తు సంఘాన్ని ప్రేమించిన రీతిగా భర్త భార్యని ప్రేమిస్తే ఐఎమ్ టెల్లింగ్ ఇంకా మ్యారేజ్కి తిరుగులేదు. ఇంకోటి అంటాను, ఇందా చెప్పిన పాయింట్ కూడా కన్క్లూషన్. ఇట్ ఈస్ నాట్ బికాస్ హౌ హీ ట్రీట్స్ ఆర్ హౌ షీ ట్రీట్స్, హౌ మై ట్రీటింగ్ బిఫోర్ క్రైస్ట్. ఎందుకంటే ఆయన చూస్తున్నాడు, చివరికి ప్రతి ఒక్కరిని లెక్క తీరుస్తాడు దేవుడు. ఇఫ్ షీఈస్ రాంగ్, యు ఆర్ రైట్, యు ఆర్ రివార్డెడ్ ఫర్ ఇట్. Your efforts are not going in vain. Verse are same. He might abuse you. You see, I don't mean to say women live in an abusive marriage. No, I don't say that. But then దేవుని మీద విశ్వాసం ఉంచిన ఏ స్త్రీ అయినా భర్త సంపాదించాలి ప్రేమతోనే. దేవుని ఎరగని భర్తనైతే దేవుని ప్రేమతో ఎలా ప్రేమిస్తాడు? ఎందుకంటే ఈరోజు చాలామంది చేసే తప్పుడు నిర్ణయాలు అదే, ప్రేమ వివాహం అని దేవుని ఎరగని వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు. హౌ కెన్ లవ్ ఆఫ్ క్రైస్ట్ కమ్? ఇట్ విల్ నెవర్ కమ్. సో దట్ సక్సెస్ఫుల్ మ్యారేజ్ ఉండదు అక్కడ. నువ్వు ఎంత ప్రేమించాలో కుదరదు. వర్ష కానీ మీరు దేవుణ్ణి ఎరిగిన వారు కాబట్టి మీకు ఈ మాటలు చెప్తున్నాను. ఇఫ్ ఇట్ ఇస్ అన్ అన్బిలీవర్, ఐ వుడ్ స్టిచ్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే. బట్ దెన్ బికాస్ యూ బీయింగ్ ఎ బిలీవర్, అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, జీవితంలో ఏదైనా కట్టబడాలంటే కావాల్సింది ఏంటి తెలుసా? జ్ఞానం. డబ్బు కాదు, పేరు కాదు, ప్రఖ్యాతలు కాదు, నాలెడ్జ్ కాదు. ఇట్ ఈస్ విజ్డమ్. బైబిల్లో Proverbs 1:24, I guess, Proverbs 1:24 verse 1 and 2లో మనం చూస్తాం. ఈ కట్టబడేది జ్ఞానం ద్వారా ఇల్లు కట్టబడతాడంట. త్రూ అండర్స్టాండింగ్, దట్ ఈస్ నాలెడ్జ్, ఇల్లు స్థిరపరచబడతాడంట, ఎస్టాబ్లిష్ అవుతాడంట. దాని తర్వాత అండర్స్టాండింగ్ ద్వారా ఎస్టాబ్లిష్ అవుతుంది. త్రూ నాలెడ్జ్ ప్రతి గది రమ్యమైన వాటితో నింపబడుతుందంట. సో యూ నీడ్ ఆల్ త్రీ: విజ్డమ్, అండర్స్టాండింగ్, నాలెడ్జ్. ఓన్లీ దెన్ ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. సో నా ప్రార్థన ఒకటే, ఈ వివాహ కార్యక్రమంలో చాలామందికి టైం లేట్ అవ్వచ్చు, బట్ దెన్ దీస్ వర్డ్స్ ఐమ్ టెల్లింగ్ యూ, ఏ ఫ్యామిలీని ఇంప్లిమెంట్ చేసి చూడండి, మీ ఫ్యామిలీ ఎట్లా ఉంటుందో చూడండి. బికాస్ ఈరోజు ప్రతి కుటుంబాన్ని దాడి చేస్తున్నాడు అపవాది. సమాధానం లేని కుటుంబాలు. సమాధానం లేని కుటుంబాలు దేనికంటే అజ్ఞానాన్ని బట్టి. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ మై పీపుల్ పెరిష్. వాక్యం నియమాలు తెలియదు, వాక్యం తెలియదు. కనీసం అందుకనే ఎలాంటి అవకాశాలు తీసుకుని వాక్యం కొద్దిగా చెప్తే ఓహో ఇలా ఉండాలా, అట్లీస్ట్ ఇట్స్ అన్ ఇన్సైట్. రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, హ్యావ్ కమ్యూనికేషన్ విత్ గాడ్. అండ్ ఐమ్ టెల్లింగ్ యూ, ఇఫ్ గాడ్ లీడ్స్ హిస్ ఫ్యామిలీ, ఎందుకంటే యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువాని ప్రయాస ఎంత జ్ఞానం అన్న వ్యర్థమే, దేవుడు చేయించాలి. బట్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, అమ్మా, జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది. ఎక్కడ కడుతుంది? సంఘము క్రీస్తు అన్న బండ పైన, క్రీస్తు అన్న పునాది పైన కడుతుందంట. వాట్ ఎవర్ యూ బిల్డ్ ఇస్ ఆన్ హిమ్, బేస్డ్ ఆన్ హిమ్. సో హస్బెండ్స్ ఇంపార్టెన్స్ చూసినప్పుడు ద వన్ హూ ఈస్ అ ఫౌండేషన్, హూ క్యారీస్ అ లోడ్స్. అనేక సార్లు భర్తలు లేకపోతే తండ్రుల పాత్ర బయటకు కనబడదు ఎక్కువ, దర్ ఇన్విజిబుల్. అందుకని మామూలుగా ఒక ఇల్లాలని చూసినప్పుడు ఇల్లు ఎంత బాగుంది, ఇల్లాలు ఎంత బాగుంది, ఇల్లు ఎంత చక్కగా చూసుకుంటుంది, క్రెడిట్ కమ్స్. బిడ్డల వెంటనే క్రెడిట్ కమ్స్ టు ద మదర్. బట్ ఆ బిడ్డలకి డబ్బు, తిండి, పోషణ అన్ని రాత్రి పగలు కష్టపడిన ఫౌండేషన్ మర్చిపోతారు. బట్ దెన్ దట్ ఈస్ హౌ ఇట్స్ మెంట్ టు బి. బికాస్ యోర్ పార్ట్ ఈస్ టు మేక్ ష్యూర్ యు ఆర్ ఇన్ టచ్ విత్ యువర్ ఫౌండేషన్. ఫౌండేషన్ పునాదులు పాడైందనుకో నాశనమే. పునాదులు పాడైన నెక్స్ట్ సెకండ్ ఎంత చక్కని బిల్డింగ్స్ అన్న కూడా క్రాక్స్ కనబడిపోతాయి. ఫ్యామిలీ విల్ డిస్ట్రాయ్. సో ఐమ్ టెల్లింగ్ యూ వన్ థింగ్, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోండి. దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం బ్రతకండి. ఇట్ ఈస్ నాట్ వాట్ యూ ఫీల్, నాట్ వాట్ ద వరల్డ్ సేస్. ఈరోజు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఏమని చెప్తారు తెలుసా? మీకు ఒక చిన్న సమస్య రానే, ఈరోజు లోకం గందరగోళం అయిపోతుంది. ఐఎమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్. ఈరోజు ఒక చిన్న సమస్యకు అన్ని కౌన్సిలింగ్ అనే సైకాలజిస్ట్ దగ్గరికి జనరల్గా ఒక భార్య భర్తలు వెళ్తే, ఇదిగో నీ భర్త నార్సిస్ట్ అనుకుంటున్నా, నీ భార్య నార్సిస్ట్ అనుకుంటున్నా,
ఈ మ్యారేజ్లో నువ్వు ఉండాల్సిన అవసరం లేదు, విడిచిపెట్టి సమాధానంగా వెళ్ళిపో, స్వతంత్రంగా జీవించు, నీ పీస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. బట్ బైబిల్ టాక్స్ డిఫరెంట్. ఈజ్ ఈ నార్సిసిస్ట్ అన్నదప్పుడు ఆన్ అన్ యావరేజ్ పర్సన్ దిస్ ఇస్ 7%. 100 మందిలో 7 అంట. 100 మందిలో 7 అన్నదప్పుడు ఈరోజు లోకం ఎట్లా ఉందంటే ప్రతి ఒక్క నార్సిసిస్ట్ అంటుంది. ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కలిగిన వ్యక్తికి నార్సిసిస్ట్కి పక్కన లైన్ వెళ్తుందంట. అక్కడ జ్ఞానం ఉంటేనే కానీ, డిసర్న్మెంట్ ఉంటేనే కానీ ఎవరెవరు గుర్తుపట్టలేము. కొన్నిసార్లు విలువైన వ్యక్తి, నార్సిసిస్ట్కి సెల్ఫ్ ఒక విలువ కలిగిన వ్యక్తికి చెప్తాను, ఒక విలువ కలిగిన వ్యక్తి ఊరికి ఎవరు అవమానపరచినోడు పర్సనిస్తాడా? నో, బికాస్ హీ నోస్ హిస్ వాల్యూ. ఒక మట్టి తీసేస్తున్నాడు, రే పొర అని చెప్పి పోతా ఉంటాడు. ఒక విలువ కలిగిన వ్యక్తి విల్ ఆల్వేస్ క్యారీ ద వాల్యూ, ద స్టాటస్ దట్ ఈస్ గాట్. నార్సిసిస్ట్ ఎట్లా ఉంటాడంటే వాడికి ఏమి ఉండదు, పొగరు ఉంటుంది, నేను గొప్ప, నేనేమనుకుంటున్నా. సో వీడేమంటాడు, ఎవడో ఏమైనా మాట్లాడతాడు, నేనేమని తెలుసా అని వాగుతాడు. సో వీళ్ళిద్దరు లైన్ పక్కనే ఉంటుంది. కానీ లుక్ ఎట్ లైఫ్, లుక్ ఎట్ ద అచీవ్మెంట్స్ ఇన్ లైఫ్, లుక్ ఎట్ వాట్ యు హ్యావ్ బిల్ట్ thus far, లుక్ వాట్ హ్యావ్ యు ఎర్న్డ్ thus far. You see, life needs value. Value comes about how you use your time. ఎందుకంటే దేవుడి దృష్టిలో మనందరం విలువైన వారమే, కానీ దేవుడు ప్రతి ఒక్కరికి మళ్ళీ విలువనిస్తాడు. ఎట్లా తెలుసా? నీకు ఇచ్చిన సమయము, తలాంతల అవకాశంతో నువ్వేం చేసావు దాంతో విన్నట్టుగా బ్రతుకున్నావు. బికాస్ గాడ్ ఈజ్ ఫేర్, సారీ, గాడ్ ఈజ్ జస్ట్ఫుల్, గాడ్ ఈజ్ నెవర్ ఫేర్. ఆయన నియమం ప్రకారం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ఘనత ఇస్తాడు. సో ఐమ్ టెలింగ్ యూ వన్ థింగ్, లోక పద్ధతులు కాక వాక్యం. ఎందుకంటే ఇందాక చెప్పిన రీతిగా ఈరోజు సైకాలజిస్ట్ అంటారు నార్సిసిస్ట్ భార్య వద్దయ్యా. ఎందుకంటే నార్సిసిస్ట్ భర్త అన్నప్పుడు డామినేట్ చేస్తాడు, నార్సిసిస్ట్ భార్య అన్నప్పుడు విక్టిమ్ కార్డ్ ఆడుతుంది. షీ ప్లేస్ ద విక్టిమ్ కార్డ్, ఐఎమ్ అబ్యూస్డ్, యు సీ. బట్ దెన్ దేవుని వాక్యం ఒకటి అంటుంది, త్యాగం చేయి. లోకం అంటది త్యాగం చేయొద్దు, నీ సంతోషం కొరకు చూడు. ఎందుకు ఈ మాటలు ముగిస్తున్నానంటే, ఈరోజు ఇక్కడ ఎంతోమంది లోకస్తులు ఉన్నారు, దేవుని బిడ్డలు ఉన్నారు. మీ మ్యారేజ్లో లెట్ నాట్ థర్డ్ వాయిస్ కమ్, లెట్ ద వాయిస్ ఆఫ్ గాడ్ బి హర్డ్. దేవుని వాక్ మాత్రమే వినబడాలి. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం బ్రతకండి. నేను ఒకటి అంటున్నాను, ఇరువురు కుటుంబాల ఐక్యం అవ్వాలనేది నా ప్రార్థన. మీరిద్దరు మాత్రం కాదు, కుటుంబాల ఐక్యం అవ్వాలి. అండ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్, మీ లైఫ్ ఒక బ్లెస్సింగ్. ఎందుకంటే ఇప్పుడు వరకు ధైర్యంగా చెప్పగలుగుతాను, రోషన్ ఇస్ ఆల్వేస్ బీన్ అన్ ఇన్స్పిరేషన్ ఇన్ దిస్ చర్చ్ ఎంతోమంది యవనస్తులకి. అండ్ హీ హ్యాండిల్స్ లాట్ ఆఫ్ పీపుల్, లాట్ ఆఫ్ యూత్ హీ హ్యాండిల్స్ బాయ్స్. అండ్ ఇప్పుడు నీ మ్యారేజ్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంకో రోషన్ పెళ్లి చేసుకున్నాడు, ఎట్లా ఉన్నాడు? నీ పెళ్ళంతా ఏడుపుతున్నది అనుకో, నాకు పెళ్ళే వద్దురా బాబు అని అందరూ ఆహ్వానిస్తారు. అవునా కదా? నీ బ్యాచ్ అంతా ట్రూత్ ఇస్ దట్. ఆయన ఆనందంతో సంతోషంతో వర్ధిల్తో ఇద్దరు కలిసి కలకలం అంటే నాకు ఎప్పుడు పెళ్ళిరా అని చూస్తారు. లెట్ యువర్ లైఫ్ బీ ఎన్ ఎగ్జాంపుల్, లెట్ ఇట్ రిఫ్లెక్ట్ క్రైస్ట్. ఎందుకంటే వివాహం అనేది ఎప్పుడో ఒకటి చూపిస్తాను. క్రీస్తు సంఘం దేవునికి సాదృశ్యం. ఇందా చెప్పిన మాట, 3 పేటల తాడు ఊరకి తెగదని బైబిల్లో ఉంటుంది. ఏంటి 3 పేటలు అంటే ఏంటి? ఎప్పుడన్నా 3 పేటలు వేసుకున్న స్త్రీలు ఇక్కడ ఉన్నారమ్మా, చేతులు ఎత్తారా? ఈ రోజులు ఎక్కడ వేస్తున్నారు? 3 పేటలు వేసినప్పుడు బయటికి ఎన్ని కనబడతాయి? వెనక నుండి చూస్తే ఎన్ని కనబడతాయి? 2 కనబడతాయి. మరి 3వది ఎక్కడ ఉంది? ఆ 3వ దాని మీద ఆధారం చేసుకుని ఈ 2 వచ్చాయి. 3వది వెనకాల ఉంటుంది. దేవుడు కూడా వివాహంలో మధ్య వ్యక్తిగా ఉండాలి. హీఈస్ ద సెంటర్. మనుషులకి దేవుడు కనబడ్డు, మీరు కనబడతారు. కానీ మీరు జతపరిచి చక్కగా అలంకరించబడి ఉన్నారంటే బికాస్ ఆఫ్ గాడ్. కీప్ క్రైస్ట్ యాజ్ సెంటర్. గాడ్ బ్లెస్. ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా, ఇప్పటికి ఎంతో సమయం అయింది, కానీ ఈ వివాహ విషయంలో ఈరోజు ఈ బిట్రోత్ కార్యక్రమం, ఈ నిశ్చితార్థము, దాన్ని నామము మహిమపరచబడాలని, కుటుంబాలు కట్టబడాలని, జీవితాలు మలచబడాలని, మార్చబడాలని, ప్రభువా నీకు అంగీకారంగా చెక్కబడాలని ప్రార్థిస్తున్నామయ్యా. దేవా, నీ తలంపులు గొప్పవే. నీ తలంపులు, వివాహం అనేది నీ ఉద్దేశమయ్యా. కుటుంబాలుగా ఫలించి అభివృద్ధి చెందమనేది నీ ఉద్దేశం ప్రభువా. కానీ ప్రభువా, ఇదిగోనయ్యా, ఈరోజు అపవాది దాడులు చేసేది వివాహ జీవితాలని, కుటుంబాలని చెల్లాచెదురులు చేస్తూ అయ్యా, సమాధానం లేని, దృష్టి లేని, చేతకాని జీవితాలుగా ఎంతోమంది మారిపోతున్నాయి. కానీ ప్రభువా, ఈరోజు వేడుకుంటున్నానయ్యా,
నీ పేరు పెట్టబడిన వారి జీవితంలో, నీ రక్తంలో కడగబడిన వారి జీవితంలో నిజమైన వివాహ సంబంధం, వివాహంలో ఉన్న ఆనందం, వివాహంలో ఉన్న దీవెన, క్రీస్తుని కనబరిచేవారుగా, నిన్ను మహిమపరిచే బిడ్డలుగా, పరమ తండ్రి నీ ద్వారంగా అభివృద్ధి చెంది ఫలించబడే జీవితాలు కలిగిన వారుగా అయ్యా ఈరోజు ముఖ్యంగా రోషన్ని, ప్రసన్నాన్ని దీవించమని అడుగుతున్నాను. ఈ బిట్రోత్ వీరిచ్చిన అయ్యా ఈ వాగ్దానాలు, ఇప్పుడు చేయబోతున్న ఈ వాగ్దానాలు ప్రభా, వారు విశ్వాసముతో సిద్ధపాటుతో ఎదురు చూస్తూ వివాహ దినము వరకు ఆ మాట తగినట్టుగా నమ్మకంగా ఉండి ఆ దినము నుండి వారు ఏక శరీరమై నీ నామ మహిమార్థమే వారి జీవిత అంతము వరకు జీవించే కృపను దయచేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ ఒకసారి లేచి నిలబడదామండి. లేచి నిలబడి మన చేతులు వీరి వైపు చాపుదాము. ఈ చివరి ప్రార్థన అందరూ కలిసి ఏకీభవిస్తూ వీరిని దీవిద్దాము. మన చేతులు వీరి వైపు చాపుదాం. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా రోషను బట్టి, ప్రసన్నాన్ని బట్టి నేను స్తుతిస్తున్నానయ్యా. ఇది నీ నిర్ణయము, ఇది నీవు జరిగించే కార్యము. దీన్ని బట్టి మేము ఎంతగానో ఆనందిస్తున్నాం ప్రభా. నీ తలంపులు గొప్పవి, తరతరాలకి దేవుడు ఉన్నావయ్యా. నువ్వు తరములు దీవించే దేవుడు అయ్యా. ఇదిగోనయ్యా నీతిమంతులకు ఒక్క వ్యక్తి నీ ముందు నడుస్తే తనను బట్టి 1000 తరములను ఆశీర్వదిస్తానన్న ప్రభా. ఇదిగోనయ్యా వీరి జీవితంలో, వీరి నీ దృష్టిలో నీతిమంతులుగా నడవాలయ్యా. వీరికి కావాల్సిన, ఇరువురికి కావాల్సిన సిద్ధపాటు దయచేయ్యా. దీన్ని బట్టి వీరి 1000 తరములు దీవించబడులుగా కానీ ప్రకటిస్తున్నానయ్యా. దేవ ఇదిగోనయ్యా ఇరువురికి కావాల్సిన సిద్ధపాటు, ఇరువురికి కావాల్సిన దృష్టి ఏదో కేవలం శరీర క్రియలకు మాత్రం కాదు ప్రభా. దేవ తరానికి దీవెనకరంగా దృష్టితో ఘనమైన జీవితములుగా వీరి జీవితాల్లో చెక్కబడాలి, మలచబడాలి, దీవించబడాలి ప్రభా. ఇరువురికి కావాల్సిన ఆరోగ్యం దయచేయి, శరీరాలకు కావాల్సిన సిద్ధపాటు దయచేయి, మనసులో కావాల్సిన సిద్ధపాటు దయచేయి. నీ వాక్యానికి లోబడి సమర్పించుకుని నీ వాక్య నియమాలు ఎరిగి ప్రభా దాని ప్రకారం ఈ కుటుంబం కట్టుకుంటానికి సహాయం తెచ్చే ప్రభా. ఇరువురికి కావాల్సిన ఆనందము, సమాధానము, ఫినాన్సెస్ ప్రతి విషయంలో అనుగ్రహించమని కోరుకుంటానయ్యా. ఈ వివాహ కార్యక్రమం కొరకు ఎదురు చూచుచుండగా, ఈ నూతన ప్రారంభం కొరకు ఎదురు చూచుండగా, ఇదిగో దేవ ఈ రోజు ప్రారంభించబడిన ఈ కార్యము దేవ వారి జీవిత అంతము వరకు ఘనమైన రీతిగా అన్ని విషయాల్లో ఫలించిన రీతిగా దేవ నీవే దీవించమని అడుగుతున్నానయ్యా. ఇదిగో ప్రభా నీ ముఖకాంతి వీరిపైన ప్రకాశింపజేయి, వీరి సరిహద్దులు విశాలపరచున్నట్లుగా నీవే అన్ని విషయాలు కావాల్సిన సహాయాన్ని, జ్ఞానాన్ని దయచేయి. నీ సూపర్ న్యాచురల్ హస్తాన్ని ఉంచు ప్రభా. దేవ వీరికి కావాల్సిన ప్రతి విషయంలో నీతో జీవించి నిన్ను ప్రేమిస్తున్న ప్రకారము ఒకరినొకరు ప్రేమించి నిన్ను గణపరిచే జీవితాన్ని దయచేయమని ఈ రోజు ఇక్కడ కూడొచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి స్తుతిస్తూ, ఇంతవరకు వాడబడిన ప్రతి ఒక్కరిని బట్టి స్తుతిస్తూ, ఈ కుటుంబాలు ఇరువురి మధ్య నువ్వు ఇచ్చిన ఐక్యత, సమాధానం బట్టి నిన్ను స్తుతిస్తూ దేవా కూడొచ్చిన ప్రతి ఒక్కరిని, ఈ కుటుంబాలందరినీ ప్రతి ఒక్కరిని దీవించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు కృప, ఆనందకర్త, ఆదరకర్త అయిన పరిశుద్ధాత్మ అన్యుల సహవాసం కూర్చుని మనందరితో ఉండి సమాధాన సంతోషములతో, దీవెన ఆశీర్వాదములతో, ఆయన కృప కనికరములతో, ఆయన జ్ఞానంతో ప్రభు మనల్ని నింపి, ముఖ్యంగా ఈరోజు రోషన్ని, ప్రసన్నాన్ని దేవుడు ఆయన కుడి హస్తంతో పట్టుకుని ఆయన చేతులారా నడిపించి ఈ నూతన ప్రారంభం కొరకు ఇరువురిని సిద్ధపరిచి ఆయన జ్ఞానంతో, ఆయన సమాధానముతో, ఆయన ఆరోగ్యముతో, ఆయన దీవెనతో దేవుడు వీరిని నింపి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.